బిగ్ బాస్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీగా ఇచ్చి కొంత నెగిటివిటీని కొంత పాజిటివిటీని సంపాదించుకొని ఒక అటెన్షన్ని తీసుకున్న గౌతమ్ కృష్ణ అశ్వత్థామ అనే టైటిల్తో బయటికి వెళ్ళాడు. సో ఆ టైటిల్కి తనకి ఏం సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆ టైటిల్ తన పేరు ముందుకు చేరిపోయింది, అశ్వత్థామ గౌతమ్ కృష్ణ. సోలో బాయ్గా మరొకసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు, ఒక మంచి క్యారెక్టర్తో రాబోతున్నాడు, ఒక క్లీన్ ఫిల్మ్తో రాబోతున్నాడు. సో ఆడియన్స్ ముందు తన సినిమా గురించి మాట్లాడటానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. హాయ్ గౌతమ్. హాయ్ శ్వేత. హౌ ఆర్ యూ? హౌ వాస్ ద ఇండస్ట్రీ? Very nice. Okay. Very nice. What is tell me about your role, what you are excited about this project? The role that I'm playing in this movie is unlike Telugulo other. మాట్లాడండి. Sir, Try చేయండి. Try చేయండి. maybe next time, sir. But right now, I think I'm very excited to talk about my character. So it is unlike any other roles that I've done before. It is of a female who is who goes through a lot of emotions before marriage, after marriage. Very relatable to common females, like the regular middle class family female. So I was like, I'd be excited to play this role. ఓకే గౌతమ్, బిగ్ బాస్ తర్వాత పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది, కానీ అటెన్షన్ మాత్రం తీసుకున్నావు. దట్ ఈస్ ద సక్సెస్ అనుకోవచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి మూవీస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ రేట్ తక్కువ. వాళ్ళు ఏదో ఒక 6 months ఆ బిగ్ బాస్ వేడిలో ఈవెంట్స్లో కనిపించడము, లేకపోతే షాప్ ఓపెనింగ్స్ కనిపించడము, లేకపోతే డిఫరెంట్ షోస్లో కనిపించడం, తర్వాత చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి వెతుక్కోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ మీరు అలా కాదు, యాజ్ ఎ ప్రొఫెషనల్ మీరు డాక్టర్, మీరు ఒక ప్యాషన్తో బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యారు, నెగిటివిటీని తట్టుకున్నారు, అశ్వత్థామ అనే ఒక టైటిల్ని ఆడియన్స్ నుంచి తెచ్చుకున్నారు. సో అదే టైటిల్తో బయటకు వచ్చారు, ఇప్పుడు ఒక సినిమాల వైపు ట్రావెల్ అవుతున్నారు. మీ ట్రైలర్ చూసాం, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎక్కడ కూడా అబోవ్ ద స్కై లేదు, చాలా రిలేటబుల్ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతూ వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీ జర్నీ ఎలా ఉంది? ఆ జర్నీకి సోలో బాయ్ అనేది ఎంత గేరప్ చేయడానికి అవకాశం ఉంది? సో సార్, మీరు చెప్పినట్టు లైక్ బిగ్ బాస్ ఈజ్ ద రికగ్నిషన్ ఐ గాట్. అంటే మనకి తెలుగు ఆడియన్స్కి నన్ను చేరువ చేసిన ప్లాట్ఫామ్ బిగ్ బాస్. సో డెఫినెట్లీ సో నెగిటివిటీ పాజిటివిటీ అంటే ఓకే, సీజన్ 7 తర్వాత ఒక లెవెల్ వరకు అది ఉండే, కానీ సీజన్ 8 తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫినాలే లైక్ రన్నర్ అప్ అవ్వడం అన్నది, ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వెళ్ళి కూడా అంత దూరం రావడం అన్నది లైక్ చిన్న విషయం కాదు. సో తెలుగు అది సీజన్ 7. సో సీజన్ 7 తర్వాత సీజన్ 8 వాజ్ లైక్ వెరీ వెరీ నైస్ ఫర్ మీ. ఇట్ టర్న్ అవుట్ వెరీ నైస్లీ. సో రన్నర్ అప్ అవ్వడం అదంతా హ్యాపీ. సో ఇప్పుడు మనకంటే మీరు చెప్పినట్టు అంటే డిఫరెంట్ పీపుల్ అంటే బిగ్ బాస్ మీకు అంటే లైక్ వాళ్ళ షో ఫార్మాటే ఓన్లీ లైక్ లీడ్ యాక్ట్రెసెస్ కాకుండా డిఫరెంట్ సెక్టర్స్. అంటే ఇప్పుడు మనం సినిమాలో ఇప్పుడు హీరోయిన్తో పాటు మనము డిఫరెంట్ క్యారెక్టర్ రోల్స్ చూస్తాం, కామెడీ రోల్స్ చూస్తాం. సో లైక్ వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ని తీసుకొస్తారనమాట. వాళ్ళకు కూడా షో ఎగ్జైటింగ్ అనిపించి డిఫరెంట్ పీపుల్కి కేటర్ చేయాలి మన షో అని చెప్పేసి. సో నేను వెళ్ళింది లైక్ యాక్టర్ కేటగిరీలో, లైక్ యంగ్ యాక్టర్, అన్మ్యారీడ్, సింగిల్ బాయ్. సో అట్లాంటివన్నీ వెతుకుతున్నప్పుడు నేను వాళ్ళకి కరెక్ట్ అనిపించి వాళ్ళు నన్ను తీసుకోవడం జరిగింది ఆ కేటగిరీలో. సో బయటకు వచ్చిన తర్వాత లైక్ ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఆ షోలో ఉండేది ఏంటంటే మన పర్సనాలిటీ చూసి మనకి ఓటింగ్ వస్తుంది, లేకుంటే మనం ఎక్కడి వరకు వెళ్తాము అన్నది మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో బయటకు వచ్చేసిన తర్వాత ఏంటంటే లైక్ మనం చేసే వర్కే మనల్ని ఫర్దర్గా తీసుకెళ్తుందని చెప్పేసి నేను చాలా దృఢంగా నమ్ముతా. అందుకే లైక్ మనము అంటే వచ్చిన ప్రతి ఒక్కటి ఏదో మనీ కోసమో, ఫైనాన్షియల్ కోసమో, లేకుంటే మనము ఏదో ఆపర్చునిటీ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకోకుండా నేను చాలా పర్టికులర్గా చాలా అంటే ఏదైనా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ నాకు ఇచ్చేదే చూస్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ ఫిల్మ్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ మీరు ట్రైలర్ చూసుంటారు. సో చాలా తక్కువ బడ్జెట్, అంటే ఒక చిన్న ఫిలిం, ఒక కొత్త యాక్టర్ రేంజ్లో ఇలాంటిది అచీవ్ చేయడం అన్నది కూడా చాలా చాలా కష్టం. మీరు ఎన్నో లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రైలర్స్, ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి. సో మేము చాలా తక్కువ బడ్జెట్లో బ్యాక్ ఎండ్లో ఏ సపోర్ట్ లేకుండా, ఏ పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా, సో ఒక ప్యాషనేట్ టీమ్ కలిసి ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్, డెబ్యూటెంట్ డిఓపి అండ్ ఒక 2 films చేసిన ప్రొడ్యూసర్. సో నేను కూడా ఏదైనా ఎదగాలి అని చెప్పేసి నేను వస్తూ, సో అందరూ ఒక ప్యాషన్తో, ఒక ఫైర్తో ఉన్న పీపుల్ కలిసి చేసాం కాబట్టి ఇది చాలా బాగా వచ్చింది. అండ్ సోలో బాయ్ ఫిల్మ్ అన్నది డెఫినెట్లీ నాకు బిగ్ బాస్లో వచ్చిన ఫేమ్ అండ్ రికగ్నిషన్ ఒక ఎత్తు అయితే, సోలో బాయ్ అన్న ఫిల్మ్ ఏంటంటే యాజ్ ఎ మేల్ లీడ్
అంటే ఇప్పుడు మనకు ఒక 2 గంటల సినిమాలో ఇతను భుజాల మీద ఒక 2 గంటల సినిమాని క్యారీ చేయగలుగుతాడా, బాగా చేయగలుగుతాడా, యాక్టింగ్ బాగా చేయగలుగుతాడా, లేకుంటే డైలాగ్స్ కానీ లేకుంటే డాన్స్ కానీ ఇవంతా వాళ్ళకి ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చి ఇట్ విల్ బి లైక్ మై రీలాంచ్. అంటే ఇది నాకు సెకండ్ ఫిల్మ్ అయినప్పటికీ నేను అప్పటికి నా ఫస్ట్ ఫిల్మ్ చేసిన టైంకి ఎక్కువ మందికి తెలియదు జనాలకి. సో ఇప్పుడు పోస్ట్ బిగ్ బాస్ ఏంటంటే నాకు కైండ్ ఆఫ్ రీచ్ వచ్చినందుకు, రికగ్నిషన్ వచ్చినందుకు ఇంకెక్కువ మందికి చేరువవుతా అని చెప్పేసి నమ్ముతున్నా. అండ్ అట్ ది సేమ్ టైం కంటెంట్ చాలా బాగా వచ్చిందనమాట. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాయ్ స్టోరీ, అందుకే ఎక్కడ ఓవర్ ద టాప్ ఎక్కడ లేదు అన్నది మీరు కరెక్టే. మూవీలో ఎక్కడ అది ఉండదు. అంటే ఒక రియల్ లైఫ్లో మనం చూసుకునే ఒక ఆటో డ్రైవర్, స్విగ్గీ డెలివరీ బాయ్, సో అతని లైఫ్ స్టోరీ తీసుకుంటే మనకి అతని లైఫ్ స్టోరీ చూస్తే ఎలా ఉంటుందో, ఏ డ్రామా అయితే ఉంటుందో సో ఆ డ్రామా ఉంటుంది అనమాట ఫిల్మ్లో. ఓకే, పడిపోయేనే సఖి ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా శ్వేత? This song in particular, we did a outdoor shoot all across in Hyderabad, and I think this is the only song where we've actually had fun together, smiling, laughing, and because otherwise it was quite a family drama for us to put all the emotions together. So I really enjoyed doing this song in movie particularly. ఓకే, మీకు మీ ఎక్స్పీరియన్స్? పడిపోయిన సఖి వెరీ వెరీ లైక్ నైస్ మెలడీ. అండ్ నాకు వినంగానే లైక్ చాలా చాలా ఎగ్జైట్ అయ్యి లైక్ ట్యూన్ వచ్చినప్పుడే చాలా చాలా నచ్చిన సాంగ్ అనమాట. సో మ్యూజిక్ డైరెక్టరే పాడాడు సాంగ్ కూడా, ఆయన ఫస్ట్ సాంగ్ తెలుగులో లైక్ ఆయన పాడింది చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అంటే అందరు విన్న ప్రతి ఒక్కరు మాత్రం లైక్ వాళ్ళకి మనసుకు హత్తుకుందని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. గుడ్ మెమరీ, యా, గుడ్ మెలోడీ. అవునవును, నా కెరీర్లో గుర్తుండిపోతుంది నా లైఫ్లో ఈ సాంగ్. డెఫినెట్గా ఈ సినిమాకి కూడా హెల్ప్ అవుతుందా సార్? డెఫినెట్లీగా హెల్ప్ అయ్యే సాంగ్. అంటే మనకి సినిమాకి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రైలరు ఏదో సాంగ్, ఈ రెండే మేజర్ పార్ట్స్ ప్లే చేస్తాయి. మిగిలిన ప్రమోషన్స్ అన్నీ ఒక సైడ్, ట్రైలరు ఏదైనా సాంగ్, ఇది 50% ఆఫ్ వర్క్ పబ్లిసిటీ ఇవి చేస్తాయి అనమాట. సో మీకు 50% ఆఫ్ వర్క్ కరెక్ట్గానే చేశారనిపిస్తుంది. యా, డెఫినెట్లీ సార్. అది మా టీం అందరు అంటే ఆ ప్యాషన్తోనే చేసినాం. అంటే ఫస్ట్ డే ఏదైతే మైండ్లో ఉండేనా మాకు, ఈవెన్ మేము షూట్ స్టార్ట్ చేయకముందే మాకు ఇదంతా మైండ్లో ఉండే. అంటే ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ డెలివర్ చేయాలి ఆడియన్స్కి. ఎందుకంటే చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి, చాలా చూస్తున్నారు. సో వాళ్ళకి ఏదైనా ఎవ్రీ ఫ్రైడే చాలా మంది తన లక్ ని చెక్ చేసుకోవడానికి ఎవ్రీ ఫ్రైడే ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటారు. కానీ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఒక సినిమా ఫెయిల్ అయినా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా సరే మళ్ళీ ట్రై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళలో అశ్వత్థామ అని టైటిల్ ఎందుకు క్యారెక్టర్ అది కంటిన్యూ చేస్తారా మీరు? అంటే క్యారెక్టర్ అంటే కంటిన్యూ చేయడం అంటే సార్ ఇప్పుడు చాలా మంది ఒక అది కైండ్ ఆఫ్ నా రికగ్నిషన్ అయిపోయింది. బిగ్ బాస్ తర్వాత అశ్వత్థామ, కల్కి తర్వాత అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, ఈ రెండు కూడా అశ్వత్థామ క్యారెక్టర్ ని అంటే మన పురాణాల్లో ఉన్న క్యారెక్టర్ ని సోషలైజ్ గా మళ్ళీ చేసినాయి. సో కల్కి రిలీజ్ అయినప్పుడు ఏమనిపించింది? అంటే నాకు అంటే కల్కి అనే కాదు, అది పురాణాల్లో మన లైక్ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్. సో నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నా, కానీ ఆడియన్స్ కి ఎక్కువ మంది కనెక్ట్ అవుతుంటాం. కల్కి తర్వాత అశ్వత్థామ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మొదలైంది. కానీ యాక్చువల్లీ నాది బిగ్ బాస్ లో ముందే జరిగింది. కల్కి డిఫరెంట్ వే అని బిగ్ వే కదా. అవును, యాక్చువల్లీ మీరు చెప్పినట్టు నేను ఒక మీమ్ చూసిన. అంటే కల్కిలో ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లోనే, అశ్వత్థామ ద్రోణాచార్య కా పుత్ర అశ్వత్థామ అనగానే అశ్వత్థామ ఇంకా చావలేదని కట్ చేస్తే నా బిగ్ బాస్ లో అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని నేను వచ్చేది అలాగే ఎంట్రీ ఇస్తాను. సో అది రిలేట్ చేసి రెండు కనెక్ట్ చేసి మీమ్ లాగా చేసిండ్రు. ఎగ్జాక్ట్లీ అందుకే అంటే పీపుల్ మెయిన్లీ చిన్న పిల్లలు అండ్ లైక్ ఫ్యూ లేడీస్ అండ్ ఫ్యూ మాస్ పీపుల్ వాళ్ళందరూ వాళ్ళకి ఏంటంటే నన్ను చూడంగానే ఎప్పుడైనా నేను స్కూల్స్కి విజిట్ చేసినట్లు వెళ్ళిన అశ్వత్థామ అన్న అని అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని వాళ్ళు అరుచుకుంటూ, అంటే ఒక కైండ్ ఆఫ్ యూఫోరియా వాళ్ళ మైండ్లో ఉండిపోయింది అది. సో మా మూవీ టీం కూడా ఏమనుకున్నారంటే ఇప్పుడు గౌతమ్ కృష్ణ అంటే ప్రతిసారి బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ అని చెప్పేసి పరిచయం చేయాల్సి వస్తుంది. సో బిగ్ బాస్ అనేది ఒక షో, నేను వచ్చేసిన అయిపోయింది. సో నీ రికగ్నిషన్ ఇదే కాదు, అశ్వత్థామకి నేను ఇంకెక్కువ మంది లైక్ గుర్తుపడుతున్నారు కాబట్టి సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా వీ వాంట్ టు లైక్ పుట్ దట్ అని చెప్పేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనుకొని వాళ్ళు పెట్టిండ్రు అది. సో ఐ వాజ్ ఆల్సో లైక్ మీ ఇష్టం, ఎందుకంటే జనాల్లో నాకు ఒక రికగ్నిషన్ తీసుకొచ్చి పెట్టిన పేరు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. శ్వేత, మీరు అడిగారా అశ్వత్థామ? యా సార్, ఐ యామ్ ఆల్ అప్డేటెడ్. సో వాట్ డు యు థింక్ అబౌట్ టైటిల్ అశ్వత్థామ ఫర్ గౌతమ్? వెరీ నైస్, హీ షుడ్ డు అనదర్ మూవీ ఆన్ దట్ టైటిల్ ఐ ఫీల్. ఓకే, how is the industry and your reception of industry? Actually, first of all, I'm very thankful that Hyderabad is the place which actually gave me my first movie. So I have a lot of respect for this city
It's fulfilled my dream of being an actress. So I'm always going to be very thankful to Hyderabad. And until today, all the people that I've worked with in all the movies that I've done, I think I've worked with few really nice people. Very good to be working with them and still in touch with all of them. I feel I'm very fortunate. Moving ahead, I am just hoping the best for our movie Solo Boy because we've put in a lot of hard work, and I just want audience to come and enjoy the experience of what we've created. మీరు ఇది యాక్టింగ్ అనేది ఫుల్ టైం ప్రొఫెషన్గా చూస్తున్నారా పార్ట్ టైం ప్రొఫెషన్గా చూస్తున్నారా? Acting, sir, is my passion. It's not something that serves my bread and butter, but I have my own business going back to Pune. What but, kind of business? I'm into hospitality. Oh, So I run nice. hotels and hostels in Pune. But I think I would always keep trying to act or work with good people, with good scripts. And hence, I'm here today promoting Solo Boy, which is our movie. So I think very fortunate and very grateful to be experiencing cinema very closely as an actress. What kind of image you got through these films to in your own relative circle and friend circle? My parents are very supportive of all the movies, all the work that I've done. I think, in my eyes, audience have their own perception. In my eyes, I've done wonderful movies. So I'm very happy with the work that I do because I need to enjoy my work first for the audience to that's then the prime enjoy. important. Yeah, so I and my Primarily, family. that is important. Correct. So I enjoy my work, however that the audience sees it, but I first enjoy and then I would want, we are here to pledge the audience to enjoy our work as well. आपका दुनिया बदल गया? दुनिया बदल गया? हाँ sir, now people actually look up to you as someone Not in who Hyderabad. is I'm talking in about Pune also. Yes sir, I was a model before. Okay. Participated in Miss India and I was in the top 21 and all of that was long back before movies. But today they see me doing movies. Movie making is okay, but a movie releasing is a very big thing. Big thing. So if you, over the so many years, if you have 4 movie releases, people will look up to you. Okay, she's made some name for herself. How big or small, that's not the question That's right not- now. Yes, exactly. So I Story is think- important. Yeah, Character is important. Character and you being able to pull off. Yes, So exactly. I think a lot of respect and a lot of love from all my people in Pune. Any and- combinational wish in Tollywood? Sir, I want to work with great people. Like I'm very happy I worked with Gautam also. Ashwadhama. Yeah, Ashwadhama. But moving ahead, I really want to work with people I can learn a lot of things with. I have a lot of people that I admire to work with. Okay. Few of them list. Allu Arjun sir. Then Sukumar Garu, the director of Pushpa movie, and yeah, a lot of them. Okay. What do you think about the Tollywood industry and the Tollywood movies? What is your perception on this industry? Sir, I feel movie is uncertain for everybody. Even if the greatest actor today, he works very hard. And if you come from a background, very different background, which is not related to cinema, always make sure that you're working in cinema for passion and not for fame and money. Exactly. Because that will not serve you towards success. Because success takes years, 15-20 years. Today, if you see Allu Arjun sir, has his first movie which was seen very differently, and today he's a mega star, but that is years of working hard. So you can't come to industry expecting you will get overnight fame and Overnight success. fame. That doesn't happen. But if you have that passion, you will keep working throughout your life, then there will come one point where you will shine. Exactly. So I think people should come with a backup plan, get I educated and think come. you learnt very great Important things, lessons of important life. lessons and great lessons. Yeah, experience. I think you are here to stay a long Thank you, time. sir. Thank you very much. I Because hope you to do have that. so much clarity about your passion and Yeah. this industry and this profession. You understand this profession Yeah, sir. very I well. understand very well. Yeah, I'm still learning a lot, but I hope to work in more projects. Okay, superb. What kind of films do you like to watch as an audience? As an audience, I like rom-com. I like action movie. Oh. I like drama. These are all the genres that I really enjoy. Superb. What do you like about this Ashwadhama? So he's not a fake person. He's very Yes. true to how he was in the house. I've seen few clips and how he is
outside today. అవును. A lot of respect to all the females around. He himself is a very peaceful person. He cannot be fake as well. So I think whatever he was in Big Boss house was also real, very similar to how he is now. ఎగ్జాక్ట్లీ మాకు ఫస్ట్లో మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకింత అరుస్తున్నాడు, ఎందుకింత ఎక్కువ చేస్తున్నాడు, ఎందుకింత షౌట్ చేస్తున్నాడో, ఏదైనా అటెన్షన్ కోసం చేస్తున్నాడేమో అని అనిపించింది. బట్ సీజన్ బై సీజన్, ఎపిసోడ్ బై ఎపిసోడ్ చూసిన తర్వాత మీ సైడ్ ఉన్న ట్రూత్ ఏంటో అర్థమైంది. సో అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, కానీ మన క్యారెక్టర్ మారకపోతే ఎప్పటికప్పుడు వాళ్ళు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అది నువ్వు ప్రూవ్ చేసావు గౌతమ్. మనం నమ్మిన సిద్ధాంతం మీద నిలబడ్డం అంటే ఏది నమ్మావో అది గట్టిగా నమ్ముతావు, సగం సగం నమ్మటం ఉండదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఎప్పుడు అమ్మ గురించి మాట్లాడుతుంటావు గౌతమ్, ఈ ప్రయాణం గురించి అమ్మేముంటుంది, మీ అమ్మగారి గురించి? సో మై మదర్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు లైక్ మన పేరెంట్స్ వాళ్ళు, మా మదర్ ఆల్మోస్ట్ లైక్ జీరో మనీలో పెరిగిన ఫ్యామిలీ మాది. అంటే చిన్నప్పటి నుంచి మదర్ కానీ ఫాదర్ కానీ చిన్న విలేజ్ సూర్యాపేట పక్కన 3 kilometers అవే చిన్న బేబీగూడెం అని ఒక చిన్న తాండా లాంటిది అది. సో అట్లా ఆ విలేజ్లో పుట్టి పెరిగి దెన్ వాళ్ళకంటూ వాళ్ళు అంటే మళ్ళీ మా మదర్కి ఫాదర్ లేరు చిన్నప్పటి నుంచి, 3 years ఏజ్ నుంచి ఓన్లీ సింగిల్ మదర్ పెంచారు. సో పెరిగి దెన్ షీ వర్క్డ్. అంటే లైక్ మా ఫాదర్ని పెళ్లి చేసుకున్న తర్వాత లైక్ మేము పుట్టిన తర్వాత, అన్నయ్య నేను పుట్టిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు. దెన్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్లో అప్పుడప్పుడు మా నుంచి అవే ఉండేవాళ్ళు. ఒక 4 years కూడా జస్ట్ వీకెండ్సే కలిసేలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 6th class నుంచి నేను అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాం. సో పేరెంట్స్ సూర్యాపేటలోనే జాబ్. సో మా బాబాయ్తో ఉండేవాళ్ళం, అప్పుడప్పుడు వాళ్ళు వెళ్ళి రావడం అన్నట్టు అట్లా ఉండేది. సో ఇదంతా లైక్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి గ్రో అయ్యేది. వాళ్ళకి చాలా సెల్ఫ్లెస్గా మేము పైకి ఎదగాలి అని చెప్పేసి వాళ్ళ కోరిక తప్ప వాళ్ళకి పర్సనల్గా ఎప్పుడు ఏ కోరిక లేదు. వాళ్ళేదో లైఫ్లో ఏదో చూడాలి. యా. సో అంత లెవెల్ ఆఫ్ వాళ్ళు పెంచిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ నేను వాళ్ళకి ఏదో ఒకటి గివ్ బ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక కొడుకుగా డెఫినెట్లీ ఉంటుంది. అందుకే లైక్ నేను మెడిసిన్ కంప్లీట్ చేయడానికి, నేను MBBS కంప్లీట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే మధ్యలో వదిలేద్దాము, ఫిల్మ్ సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నా కూడా వాళ్ళకంటూ ఒక భరోసా ఉండాలి. వాళ్ళకంటూ అంటే ఒకవేళ దీంట్లో సక్సెస్ కాకపోయినా మళ్ళీ డాక్టర్ కదా అని చెప్పేసి మీ మీద ఎప్పుడు వాళ్ళకి భయాలు ఉండకూడదు. అవును. సో దానికోసం అని చెప్పేసి నేను ఎంత కష్టమైనా కూడా కంప్లీట్ చేసి, దెన్ టైం పడుతున్నా కూడా కంప్లీట్ చేసి వచ్చి, దెన్ ఫిలిమ్స్లో ట్రై చేస్తూ, దెన్ బిగ్ బాస్ రావడం, దెన్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కూడా మదర్ రావడం, ఆవిడ్ని ఎన్నో కోట్ల మంది చూడడం, దెన్ ఆవిడ్ని కూడా బయట గుర్తుపట్టడం. అండ్ ఇప్పటికీ నా దగ్గరికి చాలామంది వచ్చి లైక్ నాకు అంటుంటారు, అంటే మేము మీకెంత ఫ్యానో మీ మదర్కి కూడా అంత ఫ్యాన్ అని చెప్పేసి. ఎందుకంటే నేను చాలాసార్లు మదర్ గురించి మాట్లాడేవాడిని కదా బిగ్ బాస్లో, మెజారిటీ టైమ్స్. సో వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు మదర్స్ కానీ వాళ్ళందరూ. అంటే సో మా మదర్కి ఎంతైతే నేను ఎంతైతే కష్టపడ్డానో ఆ రెస్పెక్ట్ మా మదర్కి కూడా దొరుకుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి నా కోసం కష్టపడ్డ కష్టం ఏదో ఒక రకంగా హౌస్లో ఫేక్ చేసిన బయట చాలా మంది దొరికిపోయారు. అవును సార్. సో నేను యాక్చువల్లీ హౌస్లో కంటే బయట ఇంకా చాలా సాఫ్ట్గా ఇంకా చాలా అట్లా ఉంటా. కానీ హౌస్లో ఏంటంటే మనం కొన్ని విషయాల్లో గొడవ పడాలి. అంటే గొడవ పడాలంటే నామినేషన్స్ వాటిలో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ లైక్ ట్రూత్. ఎందుకంటే ఆ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో అలాగే ఉంటారు. అంటే మమ్మల్ని పడేసినా మేము అలాగే తయారవుతాం తెలియదు. ఎందుకంటే మన మీద ఒక నిందేస్తారు అప్పుడప్పుడు, అది మనం కాదు అని మనం కామ్గా కూర్చుంటే మళ్ళీ మదర్ చాలా హ్యాపీయెస్ట్ మదర్ అనుకుంటా. హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సో డాక్టర్ అనే ఒక చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, అందరూ డాక్టర్స్ అవ్వలేరు. అలాంటి ప్రొఫెషన్ వదిలేసి మళ్ళీ అన్సర్టనిటీ ఉండే ఈ ఫీల్డ్లో నువ్వు మళ్ళీ కాల్ పెట్టి 0 నుంచి స్టార్ట్ చేసావు కదా, ఎలా ధైర్యం గౌతమ్? అంటే అదే సార్, మొండితనం అనుకోవాలి అంతే. మొండితనం, ధైర్యం. చిన్నప్పటి నుంచి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఆ రెండు ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దేనికి లాజిక్ ఉండదు సార్ లైఫ్లో. మనం ఎట్లా సక్సెస్ఫుల్ అవ్వాలి, లేకుంటే మనం లైక్ ఎలా ఎదగాలి, లైఫ్ మ్యాజిక్ అంటే లైఫ్ ఈజ్ మ్యాజిక్. అంటే మనం ప్రయత్నిస్తూ ఉంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మనం ప్రయత్నించకుండా అవ్వమేమో అని అంటే అసలు అవ్వలేము ఇంకా. సో ఆ 1% ఛాన్స్ ఉన్నా మనం పట్టుకొని ఫైట్ చేయడం అన్నదే లైక్ మన చేతిలో. ఎప్పుడైనా మీ
ఫెలో మెడికల్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ టచ్లో ఉంటారు ఆ గ్రూప్ అంతా? డెఫినెట్లీ ఎందుకంటే మా 6 years ఎడ్యుకేషన్ కదా, అదా. సో ఫ్రెండ్షిప్ ఉంటుంది. నా ఎక్కువ ఫ్రెండ్స్ అందరు వాళ్ళు నార్త్ ఇండియన్స్, నేను ఢిల్లీలో MBBS చేసింది. సో రెగ్యులర్గా కలుస్తూ ఉండంగానే లైక్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము. అండ్ వాళ్ళు చాలా చాలా హ్యాపీ అనమాట. అంటే నేను వాళ్ళకి నేను కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి చెప్పేవాడిని అనమాట, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ లైక్ ఫిల్మ్స్లో కానీ లేకపోతే మీడియా ఇండస్ట్రీలో కానీ సంథింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటే అది చాలా కష్టం కదా అది ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా అనేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం, రన్నర్ అప్ అవ్వడం, సో వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నా కాలేజెస్ వాళ్ళు, ఈవెన్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా నన్ను ఒకసారి పిలిచి ఫెసిలిటేట్ చేసాను సార్. సూపర్. అది నాకు చాలా లైక్ ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న భయంతోనే ఏదో మనం ఎట్లనో అట్లా కంప్లీట్ చేయాలి ఎడ్యుకేషన్ అని ఉండే పర్సన్ని వాళ్ళు పిలిచి వాళ్ళంతా ఘనంగా సత్కరించి దెన్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు లైక్ ఒక ఇన్స్పిరేషన్గా చూడడము అది ఇది నాకు చాలా లైక్ లైఫ్ ఈజ్ ఎ కంప్లీట్ సర్కిల్ అంటారు కదా, అక్కడ అనిపించింది నాకు. వెరీ ప్రౌడ్ మూమెంట్ అది నాకు. కమింగ్ టు ది స్టోరీ, చాలా కథలు వినుంటావు కదా బయటకు వచ్చిన తర్వాత వినుంటావు. వై ది స్టోరీ అంటే ఏం చెప్తావు? సో ఎందుకంటే లైక్ ఇది ఒక వెరీ రూటెడ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చి, ఒక కొత్త టీం వచ్చి మనము ఒక చిన్న బడ్జెట్లో ఒక ఫిల్మ్ చేయాలంటే కంప్లీట్లీ కంటెంట్ ఓరియంటెడ్ అయి ఉండాలి. మనము హీరో మీదనో లేకపోతే ఒక పర్టికులర్ క్యారెక్టర్ మీదనో బ్యాంక్ చేసుకొని వాళ్ళు ఏది చేసినా జస్ట్ వచ్చి స్లో మోషన్లో నడుచుకుంటే అటు ఇటు వెళ్తే నడవదు సినిమా మనది. వీ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ కంటెంట్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్, లాట్ ఆఫ్ పీపుల్. మీరు ట్రైలర్లో చూస్తే పోసాని కృష్ణమురళి గారు, అనితా చౌదరి గారు, సో షఫీ గారు ఉన్నారు, దెన్ రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి, నేను. సో ఇట్స్ లైక్ ఈ సినిమాకి కంటెంటే హీరో, మేమందరం క్యారెక్టర్స్ అనమాట. ఓకే, రమ్య పసుపులేటి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మూవీలోనే చూడాలి, మీకు ట్రైలర్లో చూపించినంత వరకే మేము చెప్పగలుగుతాం రమ్య క్యారెక్టర్ గురించి. కానీ వెరీ వెరీ అంటే తన క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వీడి లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. లైక్ బేబీనా? కాదు, బేబీ లాగా కాదు, ఏమో తెలియదు మరి, అక్కడ మీరు సినిమా చూడాలి. సో ఓకే, మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అంటే ఏదైనా సీన్స్ చేస్తున్నప్పుడు కాంబినేషనల్గా హై అయ్యే సీన్స్ ఉంటాయి కదా, సో అలాంటి సీన్ గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఏ సీన్ గురించి మాట్లాడతారు? మీ కాంబినేషన్ సీన్స్, which is the first most memorable scene? Memorable, actually there are many memorable, but I think we Too many. started off memorable as in where the emotions were extremely high. Okay. So there comes a time when you join a movie and in the first 2 days if you have high emotional scenes, so I think that's where we actually connected as actors, and we understood that after this is going to be a easy process. So I think the police station scenes were really nice for us. తన ఫస్ట్ డే సీన్ ఇట్ సెల్ఫ్ చాలా హై ఇంటెన్స్ ఎమోషనల్ సీన్. సో అది నాకు ఇప్పటికీ గుర్తుందనమాట, క్లియర్ కట్గా. సో చాలా చాలా లైక్ వండర్ఫుల్గా వచ్చింది ఫస్ట్ డే. సో ఆ రోజు అనుకున్నాం అంటే ఫస్ట్ డే షూట్, ఒక ఫస్ట్ సీన్ షూట్ చేయగానే లైక్ షీ ఈజ్ ద పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ కరెక్ట్గా సెట్ అయింది ఇద్దరు అని చెప్పేసి లైక్ హోల్ మూవీ టీమ్ కూడా ఫీల్ అయింది. అంటే ఇండస్ట్రీలో చాలా మంది నోబడీ టు సంబడీ జర్నీ ఉంటుంది. సో ఆ జర్నీ స్టార్ట్ అయింది అనుకోవచ్చా సోలో బాయ్తో నీకు? యా సార్, డెఫినెట్లీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో నేను ఒక చిన్న యాక్టర్ని, జస్ట్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ కొంచెం ఎదుగుతున్న ఒక యాక్టర్ని. కానీ ఇప్పుడు నేను ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ నన్ను నేను చూసుకుంటే అరే ఒక్క సినిమా చేసినా చాలరా లైఫ్లో, ఒక్క సినిమా అయినా చేయాలి. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి రీచ్ లేదు, ఎవరు తెలియదు ఇండస్ట్రీలో, ఎవరు అసలు మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, లేకుంటే మనం కనీసం ఎక్కడి వరకైనా రాగలుగుతామా అన్న నమ్మకం కూడా లేదు. కానీ ఆ తపన ఉంది. సో ఏదో ఒకటి చేయాలి అన్న ఆ తపనతో ఇంతవరకు రావడం. ఇప్పుడు ఒక 5-6 years బ్యాక్ చూసుకొని నేను టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి వాడికి అరే నువ్వు ఈ స్టేజ్లో ఉంటావు ఈ పర్టికులర్ టైంలో అన్న వాడు నమ్మడేమో. సో నువ్వు 2 సినిమాలు చేసినావు, బిగ్ బాస్లో నువ్వు ఇట్లా రన్నర్ పై నువ్వు ఇంతమంది ఆడియన్స్ ప్రేమను సంపాదించుకున్నావు అని చెప్పినా వాడు నమ్మకపోవచ్చు. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను. సో ప్యూర్లీ అంటే ఇట్స్ లైక్ ఫేట్ అనుకోవచ్చు, లేకుంటే మనం నువ్వే నమ్ముతావు గౌతమ్, ఫేటా హార్డ్ వర్క్? సో డెఫినెట్లీ రెండు ఉండాలి. అంటే మనకి ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి చేస్తాడు ప్రపంచంలో, కానీ ఇప్పుడు సక్సెస్ అయ్యేది వెరీ ఫ్యూ ఉంటారు కదా. సో ఫేట్ అండ్ హార్డ్ వర్క్ అన్నది అంటే కరెక్ట్గా అలైన్మెంట్ ఉండాలి. అంటే మన కరెక్ట్గా ఫేట్ అంటే ఏంటంటే మనకు కరెక్ట్ అవకాశం దొరకడం, ఆ అవకాశంలో మనం ఫుల్ఫిల్ చేసుకొని ఇప్పుడు అవకాశం దొరుకుతుంది. సో దాంట్లో మన హార్డ్ వర్క్ పెడితేనే మనం సక్సెస్ అవుతాం కదా. సో అవకాశం రావడం అన్నది ఫేట్, దెన్ మనం దానికి హార్డ్ వర్క్ ఇవ్వడం అన్నది ఇక మన చేతిలో ఉంది. సో అవన్నీ కలిసి
సో సక్సెస్ అన్నది వస్తుందని నేను ఎవరు నిన్ను ఇండస్ట్రీలో రీఛార్జ్ చేస్తూ ఉంటారు? ఒక పర్సనాలిటీ గురించి రీఛార్జ్ అంటే లైక్ అంటే మనకి ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు, లోగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు మనకి అంటే అంటారు కదా టార్చ్ బేరర్ లాగా. సో టార్చ్ బేరర్ అయితే లైక్ నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సూపర్. సో ఆయన అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్, అంటే వ్యక్తిగతంగా మూవీస్ అన్ని రకాలుగా. అండ్ మూవీ ఇండస్ట్రీలో లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ఫుల్ అయిన హీరోస్ లైక్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ నన్ను ఇన్స్పైర్ చేస్తారు. అంటే ఎందుకంటే కనీసం మనకు ఒక హోప్ ఉంటుంది, అంటే అప్పుడప్పుడు మనకి అరే మనం చేస్తుంది కరెక్టేనా అన్న ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోయినప్పుడు కాదు అని చెప్పేసి మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి మనము హార్డ్ వర్క్ చేయడానికి. ఇప్పుడు ఒక్క అవుట్ సైడ్ నేనేం నమ్ముతా అంటే ఒక్క అవుట్ సైడర్ స్టార్ హీరో అవుతే ఎన్నో లక్షల మందికి ఒక నమ్మకం వచ్చి ఒక నెక్స్ట్ జనరేషన్ ఒక 20-30 ఏళ్ళు వాడి పేరు చెప్పుకొని వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడానికో లేకపోతే ఇంకెవరినో ఒప్పించడానికి వాడి ఇటు సైడ్ కనీసం ఒక కలగనడానికి ఎంతో దోహదపడుతుంది ఒక్క పర్సన్ వల్ల. సో అది నేను బిలీవ్ చేస్తా. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఐ హ్యావ్ టు బీ ద పర్సన్. నీకు కనిపిస్తారు? డెఫినెట్లీ నాని గారు, చిరంజీవి గారు, రవితేజ అన్న, ఇప్పుడు విజయ్ దేవరకొండ, లేకపోతే సో ఆల్ దీస్ పీపుల్ అంటే వాళ్ళు ఎంత చూసి అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఇంత లైక్ సక్సెస్ఫుల్ అయినరు అని అరే ఇండస్ట్రీలో మనకు కూడా ఒక ప్లేస్ ఉండొచ్చు అని చెప్పేసి చిన్న నమ్మకం ఇచ్చింది వీళ్ళు. సో నేను కూడా ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి ఇప్పుడు ఇంతకుముందేమో అంటే మనకి కొంచెం ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మనకి కార్లు కావాలి, ఇల్లు కావాలి, అన్ని కొంచెం మెటీరియలిస్టిక్ థింగ్స్ మైండ్లో ఉంటాయి. ఇప్పుడేం కావాలి? సో ఇప్పుడేంటి అంటే ఎన్నో వందల మందిని ఇన్స్పైర్ చేయాలన్నదే నా ఏకైక కోరిక సార్. ఇదే నా లైఫ్ పర్పస్. ఇంకేం తర్వాత ఆ లిస్ట్ లో మీ పేరు కూడా ఉండాలని అనుకుంటున్నాం సార్. అంటే అదే ఏ లిస్ట్ లో ఉంటుందో అది మనకు తెలియదు కానీ సో ఎన్నో వందల మంది నన్ను చూసి లైక్ ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా అంటే ఈ ఫీల్డ్ అనే కాదు అంటే ఏ ఫీల్డ్లో అయినా సో వాళ్ళు సంథింగ్ హయ్యర్ అంటే డ్రీమ్ బిగ్ అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ కనీసం మైండ్లో తిరిగేలాగా చేయాలి నేను ఎన్నో వందల మందికి అన్నది నా ఏకైక కోరిక లైఫ్లో. దట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. సూపర్. శ్వేత, మీరు చెప్పండి, అంటే ఒక సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు కదా పూణేలో. సో మీకు ఇటు ప్యాషన్ ఉంది, యాక్టింగ్ సైడ్ చాలా ప్యాషన్ ఉంది, 3-4 మూవీస్ చేశారు. సో మీకు అటు సైడ్ వెళ్ళినప్పుడు అంటే బిజినెస్ సైడ్ వెళ్ళినప్పుడే చాలా హ్యాపీగా ఉంటారా? ఆన్ లొకేషన్స్ హ్యాపీగా ఉంటారా? I think 20 years of dreaming every night before sleeping to be an actress. I think the only time that I enjoy is on sets between action and cut. That is why I'm living my life, I feel. That's the only thing. Business is just so that you are financially supporting yourself. Okay. And the crisis that you go through if you don't support yourself, you will see that in Solo Boy. So it's very important for especially females, sir, to be very Sweta independent. is more practical than you. అనిపిస్తుంది కదా శ్వేత మాటలంటే నువ్వు ఎక్కడో ప్రాక్టీస్ చేస్తూ ట్రై చేయాలి. అంటే లేదు సార్, నేను కూడా బిజినెస్ ఒకటి అనుకున్నా స్టార్ట్ చేస్తున్నాం అంటే హాస్పిటల్ బిజినెస్. అన్నయ్య కూడా డాక్టర్ అనమాట. సో మెడికల్ ఫీల్డ్లో ఫస్ట్ గ్యాస్ట్రో క్లినిక్ ఒకటి, గ్యాస్ట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ స్టార్ట్ చేస్తున్నాం నాగర్ కర్నూల్లో. నెక్స్ట్ ఫ్యూ బ్రాంచెస్ హైదరాబాద్లో అండ్ డిఫరెంట్ మా హోమ్ టౌన్ సూర్యాపేటలో ప్లానింగ్. ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా డాక్టర్ యాక్టర్ అవటం వల్ల? ఆన్ సెట్స్ ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? He has never behaved like a doctor. I think he switches. He is just an actor. I see him just as a doctor. He has given any advice? Not at all. In fact, as a non-doctor, I give him a lot of advice. చాలా మంది మర్చిపోతారు డాక్టర్ అని. నాకు అడ్వైస్ ఇస్తుంటారు, హలో నేను కూడా డాక్టర్ అని చెప్తే అప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ సినిమాలో అంత యూజ్ కాలేదు కానీ బిగ్ బాస్ హౌస్ లో చాలా యూజ్ అయింది వాళ్ళకి. ఫస్ట్ ఎయిడ్ అవన్నీ ఎప్పుడు దెబ్బలు తగిలినా ఫస్ట్ నేనే మెడికల్ రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆన్ సెట్స్ డాక్టర్ ఉన్నాడు. అవునవును. ఓకే, మీకు సోలో బాయ్ జర్నీ అనేది ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ సపరేట్ జర్నీ కదా. సో ఈ సోలో బాయ్ జర్నీ అనేది ఎలా గుర్తుంటుంది? సో అంటే లైక్ సోలో బాయ్ జర్నీ అంటే ఆబ్వియస్లీ ప్రతి ఫిల్మ్కి వి విల్ హ్యావ్ ఓన్ సెట్ ఆఫ్ ఏం నేర్పింది ఈ జర్నీ మీకు? ఏం నేర్పింది అంటే ఏం నేర్పించిందంటే నెవర్ గివ్ అప్. అంటే నా లైఫ్లో ఇదనే కాదు, ఏది చేసినా కూడా నాకు ఒకటే అంటే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా లైక్ దాంతో మంచి రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఏదైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ డూయింగ్ దట్ థింగ్. అంటే ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఉంటుంది లైఫ్ నా ఉద్దేశంలో. అంటే మనం ఇది చేయడం వల్లనే ఇంకోటి జరుగుతుంది మనకి లైఫ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశ విధుల వల్ల బిగ్ బాస్ వచ్చింది, బిగ్ బాస్ వల్ల సోలో బాయ్ వచ్చింది, సోలో బాయ్ వల్ల ఇక్కడ ఉన్నా నేను.
సో ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల ఇంకోటి వస్తుంది. సో ఎనీథింగ్ వి డూ ఇట్స్ లైక్ ఇంటర్లింక్డ్. అది ఫెయిల్యూరా సక్సెస్ అన్నది పక్కన పెట్టేస్తే మనం మనస్ఫూర్తిగా మనం దాన్ని చేసినామా అండ్ మనం సాటిస్ఫై అయినామా అన్నదే లైక్ నా అట్మోస్ట్ లైక్ లుక్అవుట్ లైఫ్లో. హలో, సక్సెస్ అనేది దాని మీద అంత ఓరియంటేషన్ ఉండదు, వర్క్ మీదే ఉంటుంది. అవును. ఓ నైస్. మీకు శ్వేత, హౌ డు యు లుక్? Sir, in this movie particularly, Solo Boy, I think a person that goes through different phases of his life when he is young, when he's in 20s, 25, 30s, all the struggle that a common person is going through today. When you go back after watching this movie home, you will feel that I would want to restart my life in a positive way. This is the takeaway from our movie, సూపర్. which audience needs to come. People will come with a mindset to watch comedy movie. Okay, just let's feel better. But this movie, you can take away something, and that's a positive attitude. Today we need to spread more positivity in people's life. People are so depressed and anxious. So I think we can take a small initiative towards this. Easily we will attract to the negative news, negative Yeah. comments. And there is so much happening, sir, in reality. Yes, exactly. So we have to give positivity through cinema today. And we are trying to do that. Like we all go through struggles, but how to come out of struggles. సూపర్ సూపర్ టేక్ అవే అని చెప్పేసింది. అశ్వత్థామ అనే పేరు ఎప్పటికీ నీకు పక్కనే ఉండాలని, ఎందుకంటే అశ్వత్థామ అనేది ఎవర్ లాస్టింగ్ చిరంజీవి తత్వం ఉన్న క్యారెక్టర్ కదా, ఎక్స్ట్రాడినరీ. మనకి హనుమంతుల వారు కానీ అశ్వత్థామ కానీ చిరంజీవులు అంటారు వీళ్ళని. సో అలాగా నీ పేరు పక్కన అది యాక్సిడెంటల్గా నీ పేరు పక్కన వచ్చేసింది. నువ్వు ఎప్పటికీ అంటే ఇప్పుడు నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో నువ్వు అలా సాగిపోతూ ఉండాలని కోరుకుంటూ, సోలో బాయ్ కూడా ఒక మంచి ఇమేజ్ని మీకు క్రియేట్ చేయాలని, ఒక మంచి మెమరబుల్ మూవీగా ఆడియన్స్కి గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. Thank you, sir. థ్యాంక్ యూ. Thank you.